చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం పరిసర ప్రాంతాల్లో 4 రోజులుగా గడగడలాడిస్తూ ఓ వ్యక్తి ప్రాణాలను తీసిన గజరాజుల్ని పట్టుకునేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. అదుపు తప్పి తిరుగుతున్న ఏనుగుల్ని పట్టుకునేందుకు తమిళనాడు నుంచి శిక్షణ పొందిన 2 గజరాజులను రప్పించారు. వీటి సహాయంతో మదపుట్ ఏనుగును లొంగదీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్థానికుల్లో మాత్రం ఇంకా భయాందోళనలు తొలగలేదు. ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయని, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక 3 గంటల సేపు ఉంది సార్ కొనఫ్యూచర్లో. అప్పుడు కూడా పోలీసులు కానీ వచ్చినారు, కానీ దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు కూడా ఏదో తిరుపతికి ఫోన్ చేసినాము, వస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు చెప్పిన వాళ్ళు, కానీ దాన్ని కరెక్ట్గా ఇచ్చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్. మా పొలంలోకి వచ్చింది ఏనుగు, భయం అవుతుంది, పెద్దగా ఉంది, బాగా చూసినాం మేము. అసలు ఈ వల్ల పారాడాలంటేనే కష్టంగా ఉంది. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకన్నా ఉండదు. ప్రాంతానికి 20-30 సంవత్సరాలు మాకు తెలిసి ఎప్పుడు ఎలిఫెంట్ వచ్చిన దాఖలాలు లేవు. సో కానీ సడన్గా అది గత 4-5 సంవత్సరాల నుంచి ఒంటరిగా తిరిగి తప్పిపోయి ఇటువైపు వచ్చింది. సో ఈ ఏరియా ప్రస్తుతం మనం ఉన్న ఏరియా కూడా ఎలిఫెంట్కి సపోర్ట్ చేసే ఫారెస్ట్ లేదు. కాబట్టి మళ్ళీ ప్రజలకు ఇబ్బంది అవుతుందేమో అని దాన్ని ఎలాగైనా క్యాప్చర్ చేయడమా, లేకుంటే ట్రైన్డ్ మన కుంకి ఎలిఫెంట్స్ ద్వారా దాన్ని మళ్ళీ అది వచ్చిన అడవిలోకి చేయడం అనేది ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడే కుంకి ఎలిఫెంట్స్ దగ్గరికి పోయాయి, దాని దగ్గరలో ఉన్నాయి, డాక్టర్స్ కూడా అందరూ వచ్చారు. సో ఈ ఆపరేషన్స్ అది ముందు దానికి మత్తు ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని ట్రైన్ చేయడమా, లేకుంటే ఇన్సైడ్ ఫారెస్ట్లోకి చేయడం అనేది ఆలోచిస్తున్నాం.